తెలంగాణలో ఆగని మంత్రి పదవుల లొల్లి వినిపడిందా ఢిల్లీ మంత్రివర్గ విస్తరణపై రోజుకో నేత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాకేది మంత్రి పదవి అంటూ ఏఐసీసీని ప్రశ్నిస్తున్నారు. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రేమ్ సాగర్ రావు హైకమాండ్ కు తమ నిరసన గళం వినిపించగా నిన్నటికి నిన్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనుచరులు గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ కు వినతి పత్రం ఇచ్చారు. తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మంత్రివర్గ విస్తరణ జరిగింది. 2 ఎస్సీ 1 బీసీకి మంత్రి పదవులు దక్కాయి. అయితే మంత్రి పదవిపై గంపడాసలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, ఆది శ్రీనివాస్ కు ఈ దఫాలో చోటు దక్కలేదు. దీంతో వారు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనుచరులు భారీ సంఖ్యలో గాంధీభవన్ కు వెళ్లారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు. ఆది శ్రీనివాస్ కు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. వచ్చే కేబినెట్ విస్తరణలో అయినా ఆది శ్రీనివాస్ కు కేబినెట్ లో అవకాశం కల్పించాలని పీసీసీ చీఫ్ కు వినతి పత్రం అందించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హైకమాండ్ పై మండిపడుతున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు, వివేక్ కు కేబినెట్ లో చోటు కల్పించినందుకు ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాలకు తానే రాజు, తానే మంత్రినని ఎవరి పెత్తనం సహించేది లేదన్నారు ప్రేమ్ సాగర్ రావు. టీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళు స్టేటస్ పెట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పార్టీ చేసుకుంటారు. దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎంత దీనస్థితిలో ఉన్నారనేది. ఈ కాన్స్టిట్యూన్సీ నేను ఎమ్మెల్యే సంగతి మర్చిపోయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే తనకు మంత్రి పదవి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల్లోనే ఉంటానన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం కష్టపడతానన్నారు. మరోవైపు ఈ అసమ్మతి నేతలను కూల్చేసేందుకు ఇప్పటికే మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అసంతృప్తులతో మాట్లాడతారని సమాచారం.